హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చర్చించుకోబోతున్నాం. అది వచ్చేసి కువైట్ ఫార్మసిస్ట్ యొక్క డేట్స్ వచ్చాయని చెప్పొచ్చు. సో ఇంతకుముందు వీడియోలో మనము మే ఫస్ట్ వీక్ లేదంటే సెకండ్ వీక్ లో ఉంటాయని తెలుసుకున్నాము. బట్ ఇప్పుడు ఆ డేట్స్ రియల్ డేట్స్ వచ్చేసాయని చెప్పొచ్చు. ఆ డేట్స్ గురించే ఈ రోజు వీడియోలో మనం చర్చించుకుందాం. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది దీనికి అప్లై చేశారు, ఎంతమందికి కాల్ లెటర్స్ వచ్చాయి అండ్ ఎంతమందికి రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ అయింది అన్న విషయాన్ని కమెంట్ రూపేనా నాకు తెలియచేయండి. ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను మన ఛానల్ నుంచి ఎంతమంది ఈ ఇంటర్వ్యూస్ కి అప్రోచ్ అవుతున్నారు అన్న విషయాన్ని. ఇప్పుడు మనం డైరెక్ట్ పాయింట్లకి వెళ్ళిపోతే అర్జెంట్లీ రిక్వైర్డ్ ఫర్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కువైట్ హాస్పిటల్ జాబ్స్ అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ఇంటర్వ్యూ డేట్స్ అండ్ వెన్యూ డీటెయిల్స్ కూడా క్లియర్ గా వచ్చేసాయని చెప్పొచ్చు. రెండు రకాల వెన్యూస్ లో ఈ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఒకటి కొచ్చిన్ అనుకుంటే ఇంకొకటి బెంగళూరు. సో ఇందులో మొదటగా మనం చూసుకున్నట్లయితే బెంగళూరు గురించి చర్చించుకుందాం. బెంగళూరులో మే 6th ఇంటర్వ్యూ జరగబోతోంది. ఈ మే 6th ఏ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి జరుగుతుంది అన్న విషయం చూసుకున్నట్లయితే బిఎస్సి ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళకు జరుగుతున్నారు. అట్ ద సేమ్ టైం డిప్లొమా ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు కూడా ఇదే డేట్ అంటే మే 6th వెళ్లాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం బిఎస్సి ఎక్స్రే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూనే వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదే బెంగళూరులో మే 7th మరియు 9th మీకు ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే ఫస్ట్ మీకు రిటన్ టెస్ట్ ఉంటుంది. ఆ రిటన్ టెస్ట్ అనేది మే 6th ఉంటుంది. దీన్ని షార్ట్ లిస్ట్ చేసి 7th నుంచి 9th వరకు మీకు ఇంటర్వ్యూ అనేది ఓరల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అది మీకు డిసైడ్ చేయబడుతుంది. ఎక్కడ మరియు ఎప్పుడు అన్నది అక్కడే డిసైడ్ అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ కొచ్చిన్ వివరాలు చూసుకున్నట్లయితే మే 11th కొచ్చిన్ లో జరగబోతుంది. అది కూడా డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బిఎస్సి ల్యాబ్ టెక్నీషియన్, అలాగే డిప్లొమా ల్యాబ్ టెక్నీషియన్, అలాగే బిఎస్సి ఎక్స్రే డిపార్ట్మెంట్ అండ్ ఫైనల్లీ ఫార్మసీ టెక్నీషియన్స్ కి అంటే మన ఫార్మసిస్టులకి మే 11th రిటన్ టెస్ట్ ఉండబోతుంది. ఇది సరిగ్గా మన వాళ్ళు గమనించాల్సి ఉంటుంది. ఎవరైతే ఫార్మసిస్టులు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మే 11th కొచ్చిలో జరగబోతుందని చెప్పొచ్చు. బెంగళూరులో జరగబోయే ఇంటర్వ్యూలకి మన వాళ్ళు ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే అవి వేరే డిపార్ట్మెంట్స్. ఇప్పుడు కొచ్చిన్ లో జరగబోయే అంటే ముఖ్యంగా మే 11th జరగబోయే ఇంటర్వ్యూస్ కి మాత్రమే మన ఫార్మసీ వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. సో 11th రిటన్ టెస్ట్ ఉంటుంది. ఆ రిటన్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి మే 12th మరియు 13th మరియు 14th మీకు ఇంటర్వ్యూ అనేది ఓరల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇవి డేట్స్ వివరాలు అని చెప్పొచ్చు. సో ఇప్పుడు సాలరీస్ చూసుకున్నట్లయితే ముందుగా మనం ఆల్రెడీ చర్చించుకోవడం జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళకైతే 310 దినార్స్ ఉంటుంది. మేలు ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్రే డిపార్ట్మెంట్ అయితే సేమ్ 310 దినార్స్ ఉంటుంది. అంటే కువైట్ దినార్స్ అని చెప్పొచ్చు. మేలు ఫీమేల్ ఇద్దరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్లెబటమిస్ట్ కి 250 దినార్స్ ఉంటుంది. ముఖ్యంగా డిప్లొమా హోల్డర్స్ అని చెప్పొచ్చు. అలాగే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత డెంటల్ ఎక్స్రే టెక్నీషియన్స్ కోసం 270 దినార్స్ ఉంటుంది శాలరీ. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా హోల్డర్ అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్లీ ఫార్మసీ టెక్నీషియన్స్ మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. 250 దినార్స్ ఉంటుంది. బి ఫార్మసీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇవి సాలరీస్ విషయాలని చెప్పొచ్చు. ఇప్పుడు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బిఎస్సి లేదా డిప్లొమా చేసిన వాళ్ళు ఉండాలి ఆయా పర్టికులర్ డిపార్ట్మెంట్స్ లలో. ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు మినిమం 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మన ఇండియాలో మినిమం 2 years, అది కూడా హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి బిలో 39 years ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఇది అండర్లైన్ చేసుకోండి, ఎందుకంటే ఏజ్ లిమిట్ చాలా ఇంపార్టెంట్. 39 years ఎవరైతే బిలో ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. అండ్ బెనిఫిట్స్ కూడా ఆల్రెడీ మనం ముందుగానే చర్చించుకోవడం జరిగింది. వారంలో 6 days వర్కింగ్ అవర్స్ ఉంటాయి. 30 days యాన్యువల్ లీవ్ ఉంటుంది. అంటే సంవత్సరానికి ఒక 30 రోజులు మీరు ఇండియాకి రావచ్చు. ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్సూరెన్స్ కూడా మీకు చేయడం జరుగుతుంది. ఇవి బెనిఫిట్స్ వివరాలు అని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి డేట్స్ అని చెప్పొచ్చు. ఈ డేట్స్ మీ అందరికి ఇన్ఫర్మేటివ్ అని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలరు. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న, క్వారీస్ ఉన్న డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఎగ్జామ్ యొక్క అట్ ద సేమ్ టైం ఈ రిటర్న్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ యొక్క పూర్తి గైడెన్స్ మీరు నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. సీరియస్ గా ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని పర్లేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.